హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే, సో మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ మన ఛానల్లో రెగ్యులర్గా డైలీ కంటెంట్, వ్లాగ్స్, రెసిపీస్, షార్ట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ నేను కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు. మళ్ళీ మీరు అన్సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ని హిట్ చేసిన తర్వాత ఆల్ అనేది ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే సో నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మార్నింగే నేను నైట్ పడుకునేటప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటా. యాజ్ యూజువల్ రెగ్యులర్గా చేసే పనే అది. కాకపోతే ఈరోజు నేను నిన్న నైట్ క్లీన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పొడి పట్టేసి నీట్గా తుడచడం మర్చిపోయాను అనమాట. కాబట్టి అది మాది ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి వాటర్ అట్లాగే ఉండిపోతుంది, సాల్ట్ లాగా. మళ్ళీ కొన్ని వాటర్ వేసి టిష్యూతో నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర కాఫీ పౌడర్ అయిపోయిందండి, కొంచెం ఉందన్నమాట. సో ఈ కొంచెం మా ఇద్దరికి ఇనఫ్ అనమాట, సరిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను కాఫీ పౌడర్ని వాటర్లో వేసి షుగరు, కాఫీ పౌడర్ రెండు బాగా మరిగించిన తర్వాత పాలైతే యాడ్ చేస్తున్నా. ఈ లోపు ఇక్కడ చూడండి, పిల్లి మాకు తెలియకుండానే వచ్చేసింది. సో పిల్లి పెరుగు వాసన, పాల వాసనకి త్వరగా వచ్చేసింది అనమాట. అంటే ఇది ఇంట్లో పెంచుకునే పిల్లే, సో బాగా అలవాటు. అందుకే ఇంక ఇది ఇంట్లో వచ్చిన తర్వాత కొంచెం పెరుగు అయితే పెడితే అది ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేసరికి చల్లగా అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నాకు ఒక కామెంట్ వస్తుంది, దొండకాయ కూర చేసి చూపెట్టమని. దొండకాయ కూర అంటే అంత ఈజీ ప్రాసెసే, దానికి ఏం పెద్ద టైం పట్టదు. బట్ నేనేమంటే ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అనుకుంటూ అది డిలే అయిపోతూ ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు దొండకాయ కర్రీ అయితే చేస్తున్నా. సో దొండకాయ కర్రీ చేస్తుంటే నాకు కూడా ఐడియా వచ్చిందనమాట. సరే అడిగారు కదా షేర్ చేద్దామని చెప్పేసి. బట్ ఆల్రెడీ సగం స్టార్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చిందండి, నాకు అసలు ఐడియానే లేదనమాట. ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, సో పిల్లలకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫాస్ట్గా మర్చిపోయి నేను అట్లా పోపు పెట్టేశాను అంతే. దొండకాయలు కట్ చేసి ఆయిల్లో ఉల్లిపాయ, జీలకర్ర వేసేసి పెట్టేసాను. అండ్ ఇప్పుడు దానికోసమే ఎల్లిపాయలు అయితే ఒలుస్తున్నా. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎంత ఎర్లీగా లేచినా సరే అస్సలు పని అనేది తీరికే అవ్వట్లేదు. ఎంత ఫాస్ట్గా టైం అయిపోతుందంటే మార్నింగ్ 5:30 ఆ టైంకి లేచినా కూడా అప్పుడు కొంచెం నెగ్లెక్ట్గా ఉంటుంది. సో అంటే చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ఏం చేస్తాం, వంట చల్లగా అయిపోతుంది కదా, అట్లా ఆలోచిస్తూ ఉంటా. ఇంకా ఇటు అటు తిరిగేలోపు 9 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇప్పుడు వంట చేసుకొని ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో సరే పదండి, ఫస్ట్ అయితే నేను దొండకాయలు చూపిస్తా. ప్రస్తుతానికి దాన్ని ఫ్రై ఒక్కటి చేశాను అనమాట. సో దొండకాయలు అయితే దీంట్లో అయితే కొంచెం నాకు ఈజీగా ఉంటుంది. అంటే దొండకాయలు కొంచెం బాగా మగ్గుతాయి అండ్ ఈజీగా అయిపోతుంది. సో అందుకే నేను ఎక్కువ శాతం ఫ్రైలు కానీ, కర్రీ అంటే కర్రీ కాదు, కొంచెం అలాగే అన్నంలో కలుపుకొని తినచ్చు అనమాట. సో ఇదైతే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా పూజ కూడా చేయలేదండి. దొండకాయలు కొంచెం మగ్గేలోపు నేను అంటే ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు జస్ట్ అట్లా క్రష్ చేసి వేస్తున్నా. అంటే మొత్తం మెత్తగా అయితే చేయట్లేదు, ఓకే, జస్ట్ అట్లా క్రష్ చేసి వేసేస్తున్నా, బాగా మగ్గుతాయి అని చెప్పేసి. పై పొట్టు తీసేసి చక్కగా ఇట్లా క్రష్ చేసేస్తే బాగుంటుంది అన్నమాట. ఆల్రెడీ మనం ధనియా పౌడర్ అది పట్టి పెట్టుకున్నాం కాబట్టి నా దగ్గర ఉంది కదా. సో మన సండే రోజు పట్టి పెట్టుకున్నాం. ఈ పౌడర్ అయితే వేసేస్తా, ఎందుకంటే ఇట్లా అర్జెంట్ అన్నప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ దీన్ని మిక్సీ పట్టాలి, అవన్నీ కాని పని కదా. సో ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి. యాక్చువల్లీ ఈరోజు నేను చిక్కుడు గింజల కర్రీ కూడా చేసున్నాను. నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను అండ్ మీరు చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే దొండకాయలు మెత్తపడిపోతున్నాయండి. యాక్చువల్లీ నేను ఇది కొంచెం ఇగురులాగా పెట్టేస్తే చిక్కుడు గింజలు పిల్లలు చాలా తక్కువ తింటారు. ఇన్ కేస్ మిగిలినా కూడా ఈవినింగ్ చపాతీ అవి చేసుకుని తినొచ్చు కదా అని చెప్పేసి. ఒక 5 minutes మగ్గితే సరిపోతుంది. ఈ లోపు నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటా. నా దగ్గర అవి ఇంతకుముందు తీసుకొచ్చాను కదా బాటిల్స్, సో అదైతే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటా.
అది పెట్టుకుంటూ ఈ కర్రీ చేసేసి ఇంటి పని చేసుకుంటే అన్ని పనులు ఒకటేసారి అయిపోతాయి. సో పదండి. సో దానికంటే ముందు నేను ఇది చిక్కుడు గింజల కర్రీ అయితే చేస్తున్నా. నిన్న షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కదా. ఇవి కొంచెం రొట్టెలోకి, చపాతీలోకి, జొన్న రొట్టె ఉంటుంది కదా, సో దాంట్లోకి బాగుంటుంది అనమాట. అండ్ దీంట్లో రొయ్య పొట్టు కూడా యాడ్ చేస్తారని అన్నారు. సో నేనైతే ఎప్పుడు యాడ్ చేయలేదు, బికాజ్ పిల్లలు తినరు అనమాట అట్లాంటివి, డ్రై సీ ఐటమ్స్ అయితే తినరు అనమాట. సో నేను అందుకే ఇట్లా చిక్కుడు గింజల్ని ఫ్రై, ఏది ఇష్టమైతే అది తినేస్తారని చెప్పేసి మా వారికి ఇవి కావాలి, అంటే చిక్కుడు గింజలు. సో పిల్లలకైతే దొండకాయ, ఇంక ఇలా ఉంటుందండి. అండ్ దీంట్లోకి కంపల్సరీగా ఇట్లా ఫ్రై ఐటమ్ ఉన్నప్పుడు చారు మటుకు కంపల్సరీ ఉండాలి. అండ్ ఈరోజు మిరియాల చారు అయితే పెట్టున్నా అనమాట. సో ఫస్ట్ అయితే చిక్కుడు గింజల్ని నీట్గా వాష్ చేసేస్తే దాంట్లో ఉన్న అంటే ఒకటి రెండు పాడైపోయినవి ఉంటాయి కదా, అవి పైకి తేలేస్తాయి. అండ్ డస్ట్ కూడా చూడండి పైకి ఎట్లా తేలుతుందో. సో ఇవన్నీ తీసేసి నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకుంటే మనకి కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది, అంత టైం కూడా పట్టదు. సో ఇప్పుడైతే దీంట్లోకి నిన్న ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కదా, సో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. కుకింగ్ అంటే రెసిపీస్కి మటుకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను అల్లం, వెల్లుల్లి, టమాటా అవన్నీ పేస్ట్ పట్టేసా. అండ్ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఆ పేస్ట్ వేసా అనమాట. కొంచెం పులుపు కూడా ఉండాలి కదా, రొట్టెలో కూడా పనికొస్తుందని చెప్పేసి ఈ దొండకాయ గింజలు దీంట్లో వేసిన తర్వాత కొంచెం నాకు ఈ చిన్న కుక్కర్ నాకు బాగా యూజ్ అవుతుందండి. కొంచెం కర్రీస్ చేస్తాను కదా, ఇలా మంచిగా కుక్ అవ్వనప్పుడు, టైం లేనప్పుడు మటుకు నేను ఈ చిన్న కుక్కర్లో వేసేస్తా. కొన్ని వాటర్, ఒక 4 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి ఒక్క విజిల్ వేసేస్తే బాగా ఉడికిపోతుంది అనమాట. ఈలోపు నేనైతే దీంట్లోకి మనం పట్టుకున్నాం కదా గరం మసాలా, చెక్క, లవంగ ఇవన్నీ వేసేసి, ఇలాచి, ఎండు కొబ్బరి ఇంకా పౌడర్ కొట్టేసి బాగా ఉడికిన తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో ఈ మసాలా వేసేసి చిక్కుడు గింజలకి బాగా పడుతుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. బట్ నేను మా వారికి ఫ్రై అంటే పెద్దగా ఇష్టం ఉండదు, సో కర్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీన్ని అయితే ఇక్కడ ఒక 5 మినిట్స్ పెట్టేసి కొత్తిమీర వేసేస్తే ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చపాతీ కూడా ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ టైము ఇన్ని ఉంటాయి అనమాట, అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను కదా. సో దొండకాయ కర్రీ అయితే నేను ఎక్కువగా షేర్ చేయలేకపోయాను, నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు షేర్ చేస్తా. అండ్ ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నా. నేను వీక్లీ అంటే మంత్లీ ట్వైస్ అట్లా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇది త్వరగా బాటిల్ ఖాళీ అవ్వకపోతే ఇంట్లో నాకు, అంటే నువ్వు వాడవు కదా ఎందుకు తెచ్చుకుంటావు, ఊరికే ఎక్స్పైర్ అయిపోతుంది అన్నీ అంటూ ఉంటారనమాట. సో దానికంటే వీక్లీ ట్వైస్ అట్లా, అంటే వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ అట్లా పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నా. బట్ ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్నాయండి, అంటే మనకి ఎక్కువ శాతము చిన్ దగ్గర అండ్ నోస్ దగ్గర ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా. సో ఇట్లా స్క్రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అవి వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. సో నీట్గా టిష్యూతో కానీ అట్లా నీట్గా తుడిచేస్తే పోతాయి అన్నమాట. అండ్ మనం ఎప్పుడైనా సరే స్క్రబ్ చేసినప్పుడు ఇట్లా అప్పర్ వర్డ్స్ అంటూ ఉండాలి, ఎప్పుడూ కిందికి అనకూడదు స్కిన్ అనేది. సో దట్ మనకి పైకి అంటే టైట్ అవుతుంది అనమాట స్కిన్ అనేది. సో ఇట్లా స్క్రబ్బింగ్ మస్ట్ అండ్ షుడ్గా స్క్రబ్ చేసుకోవాలి. నైట్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మనకి సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా వాడాల్సిందే, ఎందుకంటే మనం బయట వెళ్తాం కాబట్టి సన్ ఎక్స్ప్లోజ్ అయ్యే ప్రతి చోట సన్ స్క్రీన్ లోషన్ అయితే వాడుతూ ఉండాలని. అండ్ అప్పుడప్పుడు ఇట్లా ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి. స్క్రబ్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్తో ఖచ్చితంగా మనము ఐస్ క్యూబ్తోనే ఇట్లా ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ నాకెందుకో తెలియదు, స్క్రబ్ చేసుకున్న తర్వాత ఈ టిష్యూతో ఇట్లా క్లీన్ చేసినప్పుడు ఫేస్ అంతా కొంచెం మంటలాగా అనిపిస్తుంటుంది అనమాట. బట్ స్క్రబ్ చేస్తాం కదా దాంట్లో కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి స్క్రబ్బింగ్ చేసేటప్పుడు అందుకు ఫేస్ కొంచెం బర్న్ అవుతుందేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ప్యాక్ పెట్టుకుంటున్నా. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత కళ్ళకి అవి పెట్టుకోవాలండి, దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ దోసకాయ ముక్కలు కళ్ళకి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అన్న రెస్ట్ తీసుకుంటే, ఇవేంటంటే ఇవి మొత్తం పిట్టలన్నీ ఇవి తినేసాయి అనమాట, మొత్తం ఖాళీ చేసి పెట్టేసి ఉన్నాయి. దీని నిండా ఆకులు ఉండే, సో చూడండి ఆకులు మొత్తం తినేసి ఈ కాడలు ఒక్కటి పెట్టేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఇది ఇంట్లో పెట్టాను కాబట్టి ఇది కొంచెం ఇగురేస్తుంది, సో అందుకే దీన్ని ఇంట్లో పెట్టాను. అండ్ దీనికి కొంచెం ఏమంటారు, దీనికి ఫుడ్ కూడా తీసుకొచ్చా అనమాట నిన్న చెట్ల నుంచి. అండ్ ఇది ఇంట్లో ఉండేది, సో ఇంట్లో ఉండేది మాత్రం బాగా ఫ్రెష్గా ఉంది. అప్పుడప్పుడు నేను కొంచెం బియ్యం నీళ్ళు, అవి పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ వేస్తుంటాను అనమాట. సో ఇప్పుడు కూడా కొంచెం వాటర్ వేసేసి ఒక 1 వీక్ వరకు వదిలేస్తే నీట్గా ఉంటాయని చెప్పేసి దీన్ని అయితే ఇంట్లోనే పెట్టేస్తా. ఎందుకంటే మొత్తం ఇట్లా ఎగురు వచ్చిందంటే చాలు మొత్తం తినేస్తుంటుంది అనమాట.
ఫేస్కి ప్యాక్ పెట్టుకున్నాను కదా, ఓన్లీ కూల్ వాటర్తో అయితే ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకుని నెక్స్ట్ అయితే ఇక్కడ మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి లోపలే పెట్టేస్తున్నా అండి. బయట పెడితే పిట్టలతో గోల ఎక్కువ అయిపోతుంది. అండ్ పప్పు కడిగిన నీళ్ళు ఏమన్నా ఉంటే అవి పడేయకుండా దీంట్లోనే పెట్టేస్తున్నాను, అంటే పోసేస్తున్నా. బయట కూడా మనీ ప్లాంట్ ఉంది, కానీ ఈ సమ్మర్ వచ్చిందంటే పిట్టలు ఇగురు వేసినట్టే బోడినెత్తిలాగా వేసేస్తున్నాయి మనీ ప్లాంట్కి. నిజంగా అసలుకి దాని మనీ ప్లాంట్ బయట పెట్టాలంటే భయం వేస్తుంది. అందుకే ఇవి అయితే మటుకు 2 లోపల పెట్టేస్తున్నా. అండ్ ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి బాగా ఫ్రెష్గా ఉంది. దీనికి ఎగురు వేస్తుందా లేదా అని చూస్తూ ఉన్నా. దీనికి ఫుడ్ కూడా తీసుకొచ్చా అనమాట, అంటే ప్లాంట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. అండ్ మా ఇంటి వెనక పొలం ఉంది కాబట్టి వాళ్ళని కొంచెం అడిగా అనమాట, ఎరువు ఏమంటారు ఫుడ్. సో దానికి వేసేసాను నేను. నెక్స్ట్ ఇవి ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. సో ఇవి కూడా మంచిగా డస్ట్ పడిపోయింది, చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి ఇవి కూడా పనిలో పని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నా. సో ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అది పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు మనశ్శాంతి ఉండదు. అండ్ ఈ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. ఆర్టిఫిషియల్ కంటే లైవ్ ప్లాంట్సే నాకు చాలా ఇష్టము. బట్ ఏమిటంటే నాకు లైవ్ ప్లాంట్స్ ఎక్కువ శాతం ఉండడం లేదు, అందుకే ఆర్టిఫిషియల్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇవి నీళ్లు బాగా వచ్చిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ ఎంట్రెన్స్లో పెట్టున్నాను అనమాట. సో ఇక్కడైతే బాగా అనిపిస్తుంది నాకు. బాగా కొన్ని ప్లాంట్స్ అంటే హాల్లో కంటే కిచెన్లో అట్లా సెట్ చేసుకోవడం ఇష్టము. కిచెన్లో ఆయిల్ ఏమన్నా ఎక్కువ పడుతుందేమో అని చెప్పేసి అందుకే నేను ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ పెడుతూ ఉంటాను. సో ఇది అయితే రీసెంట్గా తీసుకున్న ప్లాంట్ కాబట్టి బాగానే ఉంది, అంత పెద్ద డస్ట్ ఏమని పడలేదు. సో అదండి ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్.